ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టేక్ చెట్లు, ఇవి వేసి దాదాపుగా 4 years 5 years అవుతుంది. సో కోవిడ్లో వేసిన. సో కోవిడ్లో మనకు బాగుంటుంది అనమాట ఇంట్రెస్ట్ చేయాలని. వీటితో పాటు మామిడి చెట్టు అండ్ మీకు ఫస్ట్లో చూపించాను, మామిడి చెట్టు ఒకటి, సపోటా చెట్టు ఒకటి అండ్ మామిడి చెట్టు ఇంకోటి కూడా వేసిన ఇక్కడ, బట్ అది చనిపోయింది. సో దాదాపు 1000 రూపీస్ దాకా పెట్టి కొబ్బరి చెట్లు కూడా వేసిన, బట్ అవి కానీ చనిపోయినాయి. సో ఇవి బతికాయి అనమాట. ఇవి నేను కొనుక్కొచ్చేసినవి ఏం కాదు. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, సో ఇవి మన గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు నర్సరీలు పెంచుతుండే, ఇప్పుడు నర్సరీలు ఏం పెంచట్లేరు అనుకుంటా. సో టీఆర్ఎస్ గవర్నమెంట్లో నర్సరీలు పెంచినప్పుడు ఒక 10 తెచ్చేసిన, ఒక 3 అయితే బతికినాయి. సో ఇక్కడ కూడా ఒకటి ఉండే, బట్ కొట్టేసిరా ఏమైందో తెలీదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం బావి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులలో మనం భోజనం వేస్తుంటాము, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అరటాకులు కూడా ఉన్నాయి, అరటాకుల కంటే కూడా నాకు దీంట్లో మంచిగా అనిపిస్తుంది ఎందుకో టేస్ట్, అండ్ దీంట్లో కూడా కొంచెం ఎక్కువ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. సో ఇది అప్పుడు వేసి ఉండే, బట్ మొగదని చెప్పేసి కాలేదు. సో రీసెంట్గా 2 years ఎగో వేసినాము. ఎప్పుడు ఇంత క్రాప్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత క్రాప్ రావడం. మంచి క్రాప్ వచ్చింది ఈసారి, పూత కూడా బాగా వచ్చింది అనమాట. సో నేను అందరికీ ప్రతి వీడియోలో చెప్తుంటా, సో మోస్ట్లీ ట్రై టు ఈట్ ఆర్గానిక్ ఫుడ్. అండ్ మీకున్న ప్లేస్లోనే మీకు నచ్చినంత, మీకున్నంత, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా తెచ్చుకొని ఇంట్లోనే పండించుకొని ఇంట్లోనే తినండి, కూరగాయలైనా ఏవైనా కానీ. సో దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద డిసీజెస్ అనమాట.